మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యాక్టివిస్ట్ సురేష్ కొచ్చిటల్ గారు మనతో పాటు ఉన్నారు. సురేష్ గారు, దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల భూమి, సుమారు 2 లక్షల కోట్ల రూపాయల వర్తున్నటువంటి ల్యాండ్స్ ఒక థర్డ్ పార్టీస్ దగ్గర వీటి ఓనర్షిప్ ఉండడం అనేది ఎంతవరకు స్వాగతించవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, ఇస్లాం ఎప్పుడు వచ్చిందని ఒక డేట్ తీసుకోండి, ఒక ఇయర్ తీసుకోండి. దానికన్నా ముందు హిందూయిజం ఉండే, దాని తర్వాత బుద్ధిజం వచ్చింది. కానీ ప్రాపర్టీస్ ఇండియాలో, భారతదేశంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్రాపర్టీ హోల్డింగ్ వక్ఫ్ బోర్డ్. ఎట్లా వచ్చిందంటే అది ముందు హిందూ దేవాలయం ఉండాలి కదా. హిందూ దేవాలయాలకి రాజులు, అప్పుడున్న రాజులు 1,00,000 ఎకరాలు 2 లక్షల ఎకరాలు ఇచ్చారు ఒక గుడి నడిపించడానికి. అదన్నీ ఎక్కడ పోయిందండి? మీరు చూసుంటారు తమిళనాడులో ఒక కేసు, ఒక 3,000 సంవత్సరాల పాత గుడికి వక్ఫ్ ల్యాండ్ అని రాసి ఇచ్చేసారు ఎవడో. ఇది ఒక ముందు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ మొదలైంది? 1923లో ఫస్ట్ ముసల్మాన్, అప్పుడు వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. దాన్ని 53లో మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ దాన్ని దాన్ని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఒక లాగా, చట్టంగా మార్చారు. ఎందుకంటే భారత్ కాన్స్టిట్యూషన్ కింద వచ్చేసింది. అప్పుడు ముందు బ్రిటిష్ వాళ్ళది ఉండే. దాని తర్వాత 1995 నరసింహరావు గారు ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మాడిఫై చేశారు. కానీ అన్నిటికంటే డేంజరస్ మాడిఫికేషన్ జరిగింది 2013లో. ఏది ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే కన్నా కొన్ని నెలల ముందు చట్టాన్ని మార్చేశారు. ఏం మార్చారు అది కూడా నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఫస్ట్ మనం వక్ఫ్ యాక్ట్ గురించి మాట్లాడాలి. వక్ఫ్ అనేది ఏంటి? ఇది ఇస్లామిక్ కంట్రీస్లో ఉందా? లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ షరియా రూల్ ఉంది. అక్కడ ఎవరైనా వక్ఫ్ అని ల్యాండ్ ఇస్తే కూడా, అల్వకా ఇస్తే కూడా అది గవర్నమెంట్కి వెళ్తుంది. ఎక్కడున్నా, ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి, ఇరాన్ చూడండి, ఎవరైనా ఇస్లామిక్ నేషన్స్లో అది గవర్నమెంట్కి వెళ్తుంది. శ్రీనివాస్ గారు అడిగినట్లనే ఒకరికి దానం చేసినప్పుడు దాని రిజిస్ట్రేషన్ ఉండాలండి. ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న విల్ రాస్తే కూడా దాన్ని మీరు నోటరైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎట్లా జరుగుతుందంటే, వక్ఫ్ నాకు కేరళ నుంచి ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో నాకు కేరళ నుంచి ఒక ముస్లిం ప్రొఫెసర్ మొన్న నాతో మాట్లాడారు ఇదే సబ్జెక్ట్ మీద. ఆయన ఏమన్నారంటే, వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారంటే, ఆయనకున్న దాంట్లో ఒక 1 ఏకర్ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేశారు. ఎట్లా ఇచ్చారు? 2 విట్నెస్లు, వాళ్ళ నాన్నగారు తమ్ముడు, వీళ్ళిద్దరు విట్నెస్ అనమాట. ఒట్టిగా రాసి ఇచ్చేశారు, నేను ఇచ్చేస్తున్నానని చెప్పేసి. దాని తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ ఏరియాలో ఉన్న మస్జిద్ వాళ్ళు వక్ఫ్ బోర్డు ఇన్ఫార్మ్ చేశారు, చూడండి ఈయన ఇట్లా డొనేట్ చేశారు ఈ ల్యాండ్ అని చెప్పేసి, కాగితం మీద అంతే. దాని తర్వాత అది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దీని తర్వాత వచ్చిన పిల్లలు వాళ్ళ నాన్నగారినే తప్పడుతున్నారు. మా నాన్నగారు ఏమి ఇవ్వలేదు, ఒట్టే వీడు రాసుకున్నాడు ఎవడో అని చెప్పేసి కాంటెస్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు చూడు, హయాత్ నగర్ వైపు, మీరు దిల్సుఖ్ నగర్ వైపులు అటు 23 నుంచి 30 వేల ప్రాపర్టీస్ డిస్ప్యూట్లో పడి ఉందండి అక్కడ. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్ అని ఎవడో అనౌన్స్ చేసేసాడంట వెళ్ళి. వాళ్ళు అమ్మలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. మొన్న మోదీ గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేస్తున్నారన్న వినంగానే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఫైనల్లీ దే ఫౌండ్ ఎ సొల్యూషన్. ఎందుకంటే మీరు ఇది మొన్న ఒక జడ్జి నా ఫేస్బుక్ లో ఉంది, మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్ ఒక పాత కిలా ఉంది. ఆల్మోస్ట్ దాన్ని చెప్తున్నారు దాని ప్రకారం 2,000-3,000 సంవత్సరాల పాత కిలా. ఆ కిలా మీద కూడా వక్ఫ్ ల్యాండ్ అని రాసి ఇచ్చేసారంట ఎవడో వెళ్ళి. సో అది హైకోర్టు ముందు వచ్చింది మొన్న, మధ్యప్రదేశ్ హైకోర్టు మీద లైవ్ ఉంది, టెలికాస్ట్ జరిగింది అది. జస్టిస్ అలువాలియా, సిక్ జడ్జి ఉండే, ఆయన అడిగారు, రేపు మీరు తాజ్మహల్, సుప్రీంకోర్టులో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, రేపు మీరు తాజ్మహల్ కూడా వక్ఫ్ ప్రాపర్టీ అంటారు ఎందుకని లేదని అడిగారు. మీరు రెడ్ ఫోర్ట్ కూడా మాకు వక్ఫ్ ప్రాపర్టీ అంటారు, ఇలా అంటారు. ప్రూఫ్ ఏముంది? వాట్ ఈస్ ద ప్రూఫ్? రిజిస్ట్రేషన్ ఉందా? మన కంట్రీలో ఒక బేసిక్ ప్రూఫ్ అంటే ఈ ల్యాండ్ మీద అని చెప్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది మీ పేరు మీద, దానికి ఒక ఎన్కంబరెన్స్ ఉంటుంది, ఎవరి పేరు మీద ఉండే 13 సంవత్సరాలు చూసుకోవచ్చు, దానికన్నా ముందు కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం లేదండి. అది ఎవడో వచ్చి చెప్పాడు నా వక్ఫ్ ల్యాండ్ అనగానే వక్ఫ్ ల్యాండ్ చేసేసాడు కథ. దీనికి ఇప్పుడు చట్టం తీసుకొచ్చింది ఏంటి? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి ఫస్ట్ కాల్ ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ చేపియాలి, ఇంకొక లీగల్ శాంక్టిటీ ఉండాలి. ఏదో మేము మా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి ఒక జెండా పెట్టేస్తే అయిపోతుందా? కాదు. రేపు అనుకోండి మీ ఇల్లు ఉంది, మీ నాన్నగారు మీ పెద్దనాన్నగారు అందరు కష్టపడి సంపాదించిన డబ్బులకి
ఎవడో వచ్చి ఒక జెండా పెట్టేసి ఇది వక్ఫ్ ల్యాండ్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుందండి ఇది? ఇది ప్రాబ్లం. రేపు గుడిలు కూడా చేయొచ్చు కదా ఇదే. వాళ్ళు మళ్ళీ హిందూస్కి ఎందుకులండి ఈ చట్టాలు లేవు అందండి? అది చెప్పండి. అది ప్రాబ్లం అనమా. మీరు ఒక దేశంలో ఉన్నప్పుడు సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు యూ కెనాట్ హ్యావ్ డిఫరెంట్ లాస్. సెక్యులర్ అంటే మీనింగ్ ఇస్ ఎవ్రీబడి సేమ్ బిఫోర్ ద లా. దానికోసం యూనిఫామ్ సివిల్ కోడ్ సుప్రీంకోర్టే చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి అని 10 సార్లు చెప్పారు సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషన్లో ఉంది, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ జరిగింది, కాన్స్టిట్యూషన్లో రాసింది that the union shall bring in the uniform civil code. డివోర్స్ కానివ్వండి, పేరెంట్ ఏం చెప్తారు, అడాప్షన్ కానివ్వండి, ఏదైనా ఎవ్రీథింగ్ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీబడి. పోర్చుగీస్ వాళ్ళు గోవాలో తీసుకొచ్చారండి యూనిఫామ్ సివిల్ కోడ్, ఏం గొడవ లేదు కదా. అక్కడ కూడా ముస్లిమ్స్ ఉంటారు కదా, అక్కడ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఎవరికేం గొడవ లేదు. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని మాట్లాడడం ఇది ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి ఇంకా ఉంది ముందుకు. ఈ ప్రాబ్లం ఎక్కడంటే వన్స్ మీకు ఒక వక్ఫ్ అని ఒక ల్యాండ్ డిక్లేర్ చేస్తే ఆల్వేస్ ఇట్ ఇస్. ఇప్పుడు ఒక లేటెస్ట్ క్లెయిమ్ మీరు చూడాలి, బేట్ ద్వారకా, ఏది హిందువుల వన్ ఆఫ్ ద మోస్ట్ పయస్ సైట్స్, ద్వారకా సైట్ కూడా వీళ్ళదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మా ప్లేస్ అని చెప్పేశారు, ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు. దానికి లీగల్ ఛాలెంజ్ నడుస్తుంది గుజరాత్ హైకోర్టులో. ఎక్కడండి ఎప్పుడు ద్వారకా వచ్చింది, ఎప్పుడు వక్ఫ్ వచ్చింది అర్థం కావట్లేదు. మీకు లాజిక్ ఉండాలి దేనికైనా. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ సుల్తానేట్ ఎప్పుడు మొదలైందంటే ఢిల్లీ సుల్తానేట్. ఇప్పుడు మన మొహమ్మద్ గోరీ మన ఇండియా వాడు కూడా కాదు, బయట నుంచి వచ్చినోడు ఇక్కడ వచ్చి ముసల్మాన్ యాక్ట్ 1923 దాని ముందు వచ్చింది, దానికి తర్వాత వచ్చింది. అప్పుడు జమా మస్జిద్ ముల్తాన్కి కొన్ని విలేజెస్ ఇచ్చాడు, అప్పటి నుంచి మొదలైంది అది. అక్కడి నుంచి మొదలైనది ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆగింది. డెఫినెట్ గా యూఆర్ లివింగ్ ఇన్ అ కంట్రీ టు ఫాలో ఆల్ లాస్, ఎవ్రీబడి, నో కాంప్రమైజ్. దానికి హిందువులు కానివ్వండి, ముసల్మాన్ కానివ్వండి, మా చట్టాలంటే సరే షరియా పెడదాం, అన్నిటికీ చేతులు కోసేద్దాం, తల కోసేద్దాం, కాళ్ళు కోసేద్దాం, అది కూడా పెట్టుకుందాం షరియాలో. ఎందుకు చేస్తున్నారు?